ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన 7 డిసెంబర్ నుండి డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క పద్ధతిలో మనం మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. రవి, కుజ, బుధ, శుక్రుడు అనే 4 గ్రహాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి. వృశ్చికం నుండి కుజుడు తర్వాత ధనురాశిలో ప్రవేశం ఉంటుంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, మరి గురుడు మిథున రాశిలో. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంబంధం వల్ల మనం ఏ విధమైనటువంటి విధంగా మనం ఉండాలి, తద్వారా ఏ విధమైన పరిహారాలు చేస్తే తప్పకుండా మనం విజయం సాధించగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం, విషయాలు తెలుసుకుందాం, పరిహారాలు చేద్దాం, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందుదాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మంచి ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారికి సప్తమంలోనే రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయి. అంచేత విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే ముఖ్యమైన వ్యవహారము ఒక దాంట్లో విజయం సాధించాలి అన్నట్లయితే తప్పనిసరిగా మీరు వారపు మధ్యలో విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత ప్రతి వారం కూడా వారం మధ్యలో మంచి శ్రద్ధ వహించండి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, తప్పకుండా విజయం సాధిస్తారు. శుభవార్తలు అందుతాయి, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు కలుసుకుంటారు. వారం మధ్యలో ఒక చక్కని విషయం మీకు అందిస్తుంది. అదేవిధంగా మీరు వారాంతం మాత్రం వివాదాలకి దూరంగా ఉండాలి. అనవసరమైన వ్యవహారాలు, అనవసరమైన మనుషులకి మీరు దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎంచేతంటే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిమ్మల్ని దెబ్బ తీయాలనేటువంటి వ్యక్తులు కూడా పెరుగుతారు, శత్రు బాధలు కూడా పెరుగుతాయి. అటువంటి వ్యక్తుల నుండి మనం దూరంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనే ఆలోచన పెట్టుకోవాలి. మీ యొక్క డెవలప్మెంట్స్, మీ యొక్క అభివృద్ధి ఈ ఓర్వలేని వారు, ఈర్ష్యతో ఉన్నవారు కొంతమంది రావచ్చు. వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోకుండా మనం చేయవలసిన పని ఏమిటి అని ఒక దీర్ఘమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనితో వేగంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఎంతైనా అవసరం అవుతాయి. అంతేగాని అనవసరమైనటువంటి వ్యవహారాలకి వెళ్ళకండి, దూరంగా ఉండండి. ఎందుకని మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే పనులు చేయకండి. అది వృత్తుల్లో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, రాజకీయ పరంగా అవ్వచ్చు, ఏ పరంగా చూసినా మీ డెవలప్మెంట్ని అడ్డుకునేటువంటి మనుషులైతే తప్పనిసరిగా ఉంటారు. ఇంకా వ్యాపార పరంగా ఈ వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వృత్తుల పరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉంటుంది. గతంలో మీరు ఏదైతే కోల్పోయారో దాన్ని రికవరీ చేసుకుని దాన్ని మళ్ళా మీరు సంపాదించేటువంటి ప్రయత్న దిశగా మీరు ముందుకు పెడతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి, సత్ఫలితాలు పొందగలరు.